హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు ఒక టేస్టీ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది. అదేంటంటే గోంగూర రోటి పచ్చడి. గోంగూర రోటి పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా అండి? ఎవ్వరూ ఉండరు. పచ్చడి కనపడగానే లొట్టలు వేసుకుంటూ తినేస్తాం కదండి. ఈ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అబ్బా, గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తాం. కానీ ఈ రోజులలో రోటి పచ్చళ్ళు ఎవరు చేసుకుంటున్నారండి? మిక్సీలు వచ్చిన కానించి అందరూ మిక్సీలలోనే పట్టేసుకుంటున్నారు. రోట్లో నూరిన టేస్టు మిక్సీలో వస్తుందో చెప్పండి? అందుకే నేను ఈరోజు రోట్లో నూరి మరీ చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఈ గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా గోంగూర కట్టల్ని 2 అయితే తీసుకున్నాను. వాటి ఆకులను శుభ్రంగా ఇలా తెంపేసుకోవాలండి. చూసారా, ఆకులనన్నిటినీ, మంచి ఆకులనన్నిటినీ ఇలా తెంపుకోవాలి. తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వర్షాకాలము గోంగూరకు కొద్దిగా సన్న ఇసుక అనేది వస్తూ ఉంటుంది. అవంతా పంట కింద పడితే బాగుండదు కదండి. ఇలాంటి సిల్లులు దాంట్లో వేసుకొని 1-2 సార్లు ఆకులను అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నాక పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఆయిల్ పోసుకోవాలి. అందరికీ తెలుసులేండి ఆయిల్ పోసుకోవాలని, కానీ చెప్పాలి కదండి నేను, అందుకే చెప్తున్నాను. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మనకు అందాజ తెలియనప్పుడు కొద్దిగా మరిన్ని వేసుకున్నా పర్లేదండి. మనం కారం నూరుకునేటప్పుడు కొద్దిగా కారం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఎండుమిర్చి ఫ్రై అయినట్టు తెలియాలి అని అంటే మనకు లైట్గా స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనము ఎండుమిర్చి వేగిపోయినాయి అని తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలండి. నోరు టేస్టీ లేనప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పుల్లగా నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆకు ఎక్కువైంది అనుకోకండి, మనకు మూత పెట్టి మగ్గించుకుంటే ఆకు కొంచెం మగ్గిపోతుంది. చూసారా, వాటర్ అంతా పైకి వచ్చేసింది కదండి బయటికి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలండి. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ ఉన్న వాటర్ కూడా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. గోంగూర బాగా ఫ్రైడ్ అవ్వద్దు, కొంచెం మెత్తగా అయిపోతే గరిటెతోటి ఇలా అనుకుంటూ కలుపుకుంటే గోంగూర మంచిగా అయిపోతుందండి. ఫ్రై చూసారా, వాటర్ అంతా అయిపోయింది. గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, పేస్ట్లా అయిపోయింది కదండి. దీన్ని ఎక్కువ నూరనవసరం లేదు. మనకు నూరుకోవాలంటే ఎండుమిరపకాయలే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కాకపోతే నూరేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రోలును శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలను ముందుగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసి దంచుకోవడం వల్ల ఎండుమిర్చి తొందరగా మెత్తగా అవుతుందండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, 1 స్పూను. ప్రస్తుతానికి కొంచెం వేసుకోవాలి, తర్వాత మరి కొంచెం వేసుకుందాం.
ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలండి. వాటర్ వేయకపోతే ఎండుమిర్చి దంగదు. కొద్దిగా గోరువెచ్చటి వాటర్ వేసుకోవాలి, మరీ కూల్ వాటర్ కూడా వేసుకోవద్దు. గోరువెచ్చటి వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా నూరుకోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా అయిపోయింది కదండి. మనకు కారం ఎక్కువైంది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత గోంగూర వేసి నూరుకున్నాక కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకొని నూరుకోవచ్చు. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి నూరేసుకోవాలండి. ఇలా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో ఇంతకుముందు ఒకసారి నేను పట్టాను, నాకు అంత టేస్ట్ అనిపించలేదు, అందుకే రోట్లోనే నూరుతున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. నాకైతే ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి నూరుకుందాం. కారం అయితే నాకు సరిపోయిందండి. తీసి పెట్టుకున్న కారాన్ని మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు. చట్నీ చేసుకున్న అందులో కూడా వేసుకోవచ్చండి. కారం ఏం ఖరాబ్ అవ్వదు, ఎందుకంటే మనం సాల్ట్ వేసి నూరుకున్నాం కాబట్టి ఉంటుంది. ఇప్పుడు గోంగూరను కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో అసలు దానితోటే టేస్ట్ అండి గోంగూర పచ్చడి. అదేంటంటే ఉల్లిపాయ లేనిది గోంగూర పచ్చడి అసలు టేస్టే రాదండి, నమ్మండి. ఉల్లిపాయని ఇలా మెత్తగా దంచుకోవాలి. పచ్చడి ఉండంగా దంచితే దంగదండి. చూసారా, ఇప్పటికే జారిపోతుంది. నన్ను దంచకు అంటుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా పచ్చగా దంచుకోవాలండి, మెత్తగా కూడా దంచుకోవద్దు. ఇలా ఒక్కొక్క ఉల్లిపాయ మన పంటి కింద పడుతుంటే గోంగూర పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. చిన్నవి కాబట్టి నేను 2 కోసానండి, 4 ముక్కలు అయ్యాయి. ఆనియన్స్ పెద్ద సైజ్ అయితే ఒకటైతే సరిపోతుంది. ఇలా దంచుకున్నాక మళ్ళా పక్కకు తీసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని మళ్ళా ఒక్కసారి నూరుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. యాస్టీస్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక నా ఛానల్కి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి, తప్పకుండా ట్రై చేసి. నాకైతే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నం వండుకుందామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. మీకు కూడా అలాగే ఉంటుంది కదండి. అయితే చేసేసుకోండి, తినేసేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తోటి మీ చిన్నములు ఛానల్ మీ ముందుకు వస్తుందండి. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి, బాయ్.